నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను పేరు ఖరారు కావడంతో మిర్చి కాంపౌండ్లోని తన నివాసంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మెట్పల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలన్నారు. బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకుని ఆడారనడం ఆయన వయసుకు సరికాదు అని అన్నారు. నగరంలో మహాలక్ష్మి నగర్లో గల రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందస్తుగా బైక్ ర్యాలీ చేపట్టారు. తదనంతరం స్థానిక మందిరంలో పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దసరా పండుగను పురస్కరించుకొని నవపేట మేకల సంత కిక్కిరిసిపోయింది. దసరా పండుగకు ఇదే చివరి సంత కావడంతో మేకలను కొనడానికి కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో విచ్చేయడంతో మార్కెట్ సందడిగా మారింది. జకరన్పల్లి మండలంలోని పడ్కల్ గుడుంబా స్థావరంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేశారు. వారి వద్ద నుండి 2 లీటర్ల సారా, 200 కిలోల బెల్లం పట్టుకున్నారు. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, మాండవ వెంకటేశ్వర్లు పరామర్శించారు. మాతృమూర్తి మంజులమ్మకు నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు మహిళలు, యువతులు సంబరంగా నిర్వహించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. అనంతరం నిమజ్జనం చేశారు.